బ్రాహ్మణ సంక్షేమ నిధిని తొలిసారి ప్రవేశపెట్టింది సీఎం చంద్రబాబు అని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ సూర్య విజయవాడలో అన్నారు. పేద బ్రాహ్మణులకు ఇప్పటివరకు కార్పొరేషన్ ద్వారా 1500 మంది లబ్ధి పొందారని అన్నారు. పేదల సంక్షేమం కోరే చంద్రబాబే మళ్లీ సీఎం అవ్వాలని అన్నారు. డిసెంబర్ 9న సుమారు 3000 మంది బ్రాహ్మణులతో గిరి ప్రదక్షిణ చేపడుతున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని గిరి ప్రదక్షిణ చేపట్టినట్లుగా తెలిపారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తమ ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఇస్తానలో వాగ్దానాన్ని అనుసరించి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ని తొలి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆగస్టు 20వ తారీఖు నాడు నవ్యాంధ్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బ్రాహ్మణ సంక్షేమ నిధిని బ్రాహ్మణ సంక్షేమ నిధిని ఆనాడు ప్రవేశపెట్టిన బ్రాహ్మణ సంక్షేమ నిధి ఇప్పటి వరకు 285 కోట్ల రూపాయలతో సుమారు 1,45,000 మందికి ఎల్కేజీ 1వ తరగతి దగ్గర నుంచి ఫారెన్లో చదువుకునే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 5,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు సహాయ సహకారాలు అందించడం ఇప్పటి వరకు. For more updates, please subscribe 99 TV Telugu.